తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకే కారులో 3 తరాల ప్రయాణం. ముందు సీట్లో భార్యాభర్తలు, వెనక సీట్లో వారి పసిపిల్లలు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు. కారు నిండా నవ్వులు, ముచ్చట్లు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వాళ్ళ నవ్వులను చూసి విధికి కూడా కన్ను కుట్టిందేమో. క్షణాల్లో ఆ కుటుంబాన్ని ఘోర విషాదంలోకి నెట్టేసింది. కళ్ళెదుటే కన్న కొడుకు, కోడలు నీటిలో మునిగిపోతుంటే ఆ వృద్ధాప్యంలో ఉన్నవారు పడ్డ ఆవేదన, అమ్మా నాన్న ఏమైపోయారో కూడా తెలియని వయసులో ఆ పసిపిల్లల రోదన చూసి ప్రతి ఒక్కరి గుండె కూడా ఇప్పుడు కలిచివేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఒక కుటుంబాన్ని ఎలా చిన్నాభిన్నం చేసిందో తెలిస్తే ఎవరైనా కన్నీరు పెట్టాల్సింది. ఆ రోజు కాకినాడ నుంచి వెలగతోడు వెళ్లేందుకు భోగిల్లి వీర వెంకట సతీష్, ఆయన భార్య కిరణ్మయ్, తమ పిల్లలు తల్లిదండ్రులతో కలిసి కారులో బయలుదేరారు. సతీష్ కారు నడుపుతుండగా పక్కనే భార్య కిరణ్మయ్ కూర్చుంది. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాపేశ్వరం శివారు పేకేటి పాకలు వద్దకు రాగానే విధి వారిని వెక్కిరించింది. ఒక్కసారిగా కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి వేగంగా కారు దూసుకు వెళ్ళింది. కారు కాలువలో పడగానే నీరు లోపలికి రావడం మొదలైంది. ఊపిరాడక అందులో ఉన్నవారు పెట్టినటువంటి ఆర్తనాదాలను గమనించిన స్థానికులు ప్రాణాలకు తెగించి వెంటనే నీటిలోకి దూకారు. కారు వెనక అద్దాలు పగలగొట్టి వెనక సీట్లో ఉన్న వృద్ధ దంపతులను, ఆ 2 పసిపిల్లలను ఎంతో కష్టపడి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. కానీ ముందు సీట్లో ఉన్న సతీష్, కిరణ్మయి మాత్రం బయటకు రాలేకపోయారు. ఒడ్డున ఉన్న పిల్లలు కన్నవారు చూస్తుండగానే కారుతో పాటుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా నీటి అడుగున జలసమాధి అయ్యారు. కళ్ళెదుటే కొడుకు, కోడలు నీటిలో మునిగిపోయి ప్రాణాలు పోవడాన్ని ఆ వృద్ధులు చూసి తట్టుకోలేకపోయారు. మనల్ని వదిలేసి ఎక్కడికి పోయారా అంటూ వాళ్ళు పెట్టిన కన్నీటి రోదనలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా కలిచివేశాయి. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. అప్పటికే ఆ భార్యాభర్తలు అందులో విగత జీవులుగా ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణకాలం జరిగినటువంటి పొరపాటు ఆ పసిపిల్లలను ఇప్పుడు అనాథలుగా చేసింది. ఆ వయసులో ఉన్న పెద్దవారికి కడుపు కోతను మిగిల్చింది. కాలువల వెంట, నదుల వెంట డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన ఒక చేదు గుణపాఠంగా మారింది. ఆ పసిపిల్లలకు దేవుడి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం. మీరు కూడా కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రహదారుల వెంట వెళ్ళేటప్పుడు ప్రమాదాలు మనం ఎదురుగానే పొంచి ఉంటాయి కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి వాహనాన్ని నడిపేటువంటి ప్రయత్నం చేయండి. లేదా ఇలా కుటుంబాలు మొత్తం కూడా చిన్న భిన్నమై రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మండపేట పోలీస్ స్టేషన్ పరిధిలో తాపేశ్వరం గ్రామ శివార్న పేకేటి పాకల వద్ద నిన్న రాత్రి వెలుగుతోడు గ్రామానికి చెందిన భోగిల్లి వీర వెంకట సతీష్, అతని భార్య మరియు అతని పిల్లలతో, అతని తల్లిదండ్రులతో కాకినాడలోని వాళ్ళ తమ్ముడు గారి కార్యక్రమం ఉంటే అది అటెండ్ అయ్యి వస్తుండగా కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దొల్లుకుని వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్నటువంటి భోగిల్లి వీర వెంకట సతీష్ అలాగే అతని భార్య కిరణ్మయి ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోవడం జరిగింది. వెంటనే కారు ప్రమాదం జరిగిన వెంటనే పేకేటిపాక గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యి అందులో ఉంటున్న కారులో ఉన్న 2 పిల్లల్ని అలాగే వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా క్షేమంగా బయటకు తీసుకోవడం జరిగింది. కతిమ ఇద్దరు కారులో ఉండిపోవడంతో వాళ్ళు నీరు పొంగి శ్వాస ఆక చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా క్రేన్ సహాయంతో బయటకు తీసి కారుతో పాటు వాళ్ళిద్దరిని రాత్రి హాస్పిటల్ పంపించడం జరిగింది. మాకు వాళ్ళు ఇంక్వెస్ట్ చేసుకోవడం, కేసు నమోదు చేయడం, అలాగే ఇంక్వెస్ట్ శవ పంచనామాకు కండక్ట్ చేయడం జరిగింది.